మధుర నగరంలో లేటెస్ట్ ప్రోమో. రుక్మిణి రాధ వాళ్ళిద్దరూ కలుసుకొని రాధ అయితే తన భర్త గురించి రుక్మిణితో చెప్తూ ఉంటుంది. అక్క ఇలా జరుగుతుంది, శ్యామ్ సార్ అంత ఇది చేస్తున్నా సరే తన గతంలో ఏదో స్టోరీ ఉంది, దానివల్ల నేను చాలా సఫర్ అవుతున్నానని చెప్తూ ఉంటుంది. ఆ మాటలకు రుక్మిణి అయితే మీ ఆయన సంగతి పక్కన పెట్టు, అసలు మీ బావగారు ఏమనుకుంటున్నాడు, మీ బావగారు పండునే కావాలంటున్నారు కానీ నన్ను వద్దంటున్నారు, నన్ను అసలు నాతో అసలు మాట్లాడటం లేదు, నేను ఎంతో పిలిస్తేనే కానీ నా గురించి పట్టించుకోవటం లేదు, అంతేగాని మీ బావగారు కోరిండి మాత్రం నాకు దగ్గరకు రావటం లేదు, ఎలాగైనా సరే మీ బావగారిని నా వైపుకు తిప్పుకుంటాను, ఆ వచ్చిన రెండో భార్యని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి తరిమేలా చేస్తాను, అంతే అవసరం ఉంటే నేను వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళి దాన్ని తాను ఎలాగైనా సరే దాన్ని ఆ సుందర్కి దూరంగా ఉండేటట్లు చేస్తాను అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది. ఆ మాటలకు రాధకు కోపం వచ్చి ఆ పక్క ఇక చాలు నీ మాటలు ఆపు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది అతన్ని నమ్మే కదా, నువ్వు ఆ అమ్మాయి గురించి అంత చండాలంగా మాట్లాడితే నేను వినలేకపోతున్నాను అక్క, నేను భరించలేకపోతున్నాను, ఇక చాలు ఆపేయి అని చెప్పి రాధ అంటుంది. ఆ మాటలకు రుక్మిణి అయితే ఏంటే నేను ఎవరో అమ్మాయినంటే నువ్వెందుకు అలా ఫీల్ అయిపోతున్నావు, అసలు నీకు ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది రుక్మిణి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.